కేరళ తమిళనాడులో బీజేపీని అధికారంలోకి తేవడమే తన లక్ష్యమన్నారు ప్రధాని మోదీ. కేరళ అభివృద్ధిని ఎల్డీఎఫ్, యూడీఎఫ్ అడ్డుకుంటున్నాయని విమర్శించారు. తిరువనంతపురం మున్సిపాలిటీలో బీజేపీ విజయం చరిత్రాత్మకమని చెప్పారు. తమిళనాడులో డీఎంకే అవినీతి పాలన నడుస్తోందని ఫైర్ అయ్యారు ప్రధాని. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు పీఎం మోదీ. కేరళలో బీజేపీని అధికారంలోకి తేవడమే తమ లక్ష్యమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తిరువనంతపురంలో పర్యటించిన ప్రధాని అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దశాబ్దాలుగా తిరువనంతపురం అభివృద్ధిని ఎల్డీఎఫ్, యూడీఎఫ్ అడ్డుకుంటున్నాయని విమర్శించారు. एक तरफ एलडीएफ और दूसरी तरफ यूडीएफ और इन दोनों ने बारी बारी से केरला को तबाह किया है. केरला के लिए प्रो पीपल, प्रो डेवलपमेंट सरकार बनानी है और ये काम बीजेपी, एनडीए यही कर सकती है. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగిందన్నారు ప్రధాని మోదీ. కేరళ ప్రజలు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. దీనికి తిరువనంతపురం మున్సిపల్ ఎలక్షన్స్ ఓ నిదర్శనమని తెలిపారు. मैं एक बात स्पष्ट कहना चाहता हूं, यहां बीजेपी सरकार बनते ही आरोपों की पूरी जांच होगी और दोषियों की जगह जेल में होगी. मैं केरला को विकसित बनाने के लिए अब बीजेपी को डिसाइसिव मैंडेट चाहिए. తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతోందని ఆరోపించారు పీఎం మోదీ. డీఎంకే సర్కార్ డ్రగ్స్ మాఫియాతో కలిసి తమిళ సంస్కృతిని నాశనం చేస్తోందని విమర్శించారు. సీఎం స్టాలిన్ను గద్దె దించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చెంగల్పట్టులో పర్యటించిన ప్రధాని అవినీతిలో కూరుకుపోయిన సీఎం స్టాలిన్ సర్కారుకు కౌంట్డౌన్ స్టార్ట్ అయిందన్నారు మోదీ. आपने डीएमके को 2 बार क्लियर मैंडेट दिया, लेकिन इन्होंने तमिलनाडु की जनता का भरोसा तोड़ा. डीएमके सरकार को अब लोग सीएमसी सरकार कह रहे हैं. यहां बीजेपी, एनडीए की डबल इंजन सरकार बनना तय है. దేశ స్వాతంత్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం చారిత్రాత్మకమన్నారు ప్రధాని మోదీ. నేతాజీ జయంతి సందర్భంగా పరాక్రమ్ దివాస్ లో పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ శౌర్యం, ధైర్యం ప్రతి భారతీయుడి స్ఫూర్తిని ఇస్తుందని చెప్పారు మోదీ. అండమాన్ నికోబార్ దీవుల్లో పరాక్రమ్ దివాస్ ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.